మాతృదేవోభవ. ఇప్పుడు మనము ఈ కాలసర్ప దోషాలు యోగాలు అనేటటువంటి వాటిలో భాగంగా మనము పాతక కాలసర్ప దోషం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ పాతక కాలసర్ప దోషం వల్ల ఏ విధంగా ఉంటుంది చక్రంలో, భచక్రంలో అంటే రాశి చక్రంలో ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా మనం పరిగణలో తీసుకోవాలి, రాహు ఎక్కడ ఉంటాడు, కేతు ఎక్కడ ఉంటాడు అనేటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. లగ్నం నుంచి, లగ్నం అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నప్పుడు మేష లగ్నం ఒకటే చూపిస్తున్నాను, అంత మాత్రం చేత మేష లగ్నానికి మాత్రమే అనుకోవద్దండి. ఈ లగ్నం 12 లగ్నాల్లో ఏ లగ్నం అయినా కావచ్చు, లగ్నాతే మనం పరిగణలో తీసుకోవాలి. ఈ లగ్నం నుంచి చతుర్థ స్థానంలో రాహువు, అలాగే మీకు దశమ స్థానంలో కేతువు ఉండి, మిగతా రాహు కేతువులు వదిలేస్తే మిగిలినటువంటి 7 గ్రహాలు కూడా మనకి ఈ రాహు కేతువుల మధ్యలో బంధింపబడి అదే ఇరుక్కుపోయి ఉన్నట్టయితే దీన్ని మనము పాతక కాల సర్పదోషం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ పాతక కాల సర్పదోషం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, వ్యాపారంలో లాభాలు రావచ్చు, కానీ ప్రత్యక్షంగా చాలా విషయాల్లో మనకి కీడు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి కీడు జరుగుతుంది. ఇది సంతానం మీద, ఈ జాతకుడి యొక్క సంతానం మీద ప్రత్యక్షమైనటువంటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలకి ఏమాత్రం కష్టం కలిగినా మనం ఓర్చుకోలేం కదండి. మనకే కష్టం వచ్చినా కొంతవరకు ఓర్చుకుంటాం, కానీ మన పిల్లలకి కష్టం వస్తే ఓర్చుకోవటం అనేటటువంటిది సామాన్యంగా ఏ తల్లిదండ్రుల వల్ల అయ్యే పని కాదు. అందుచేత ఆ బాధని తట్టుకోవడం కూడా చాలా కష్టం. అందుచేత ఈ కాలసర్పదోషానికి, ఈ పాతక కాలసర్పదోషానికి పరిష్కారంగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా సర్ప ప్రతిష్ఠ చేయడం కానీ, నవనాగులు చేయటం కానీ, కాలసర్పదోషాన్ని ఇంటి దగ్గర మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు, గుళ్ళో చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ప్రత్యేకించి మాత్రం అంత దూరం వెళ్ళక్కర్లేదండి, అక్కర్లేని ఖర్చు పెట్టుకోక్కర్లేదు. మనం కాళహస్తిలో చేసినా ఒకటి క్షేత్రం, నిజానికి చెప్పాలి అంటే కాళహస్తిలో క్షేత్ర మహత్యం ఉంటుందండి. మన ఇంటి దగ్గర మనం లేకపోతే మన ఇంటి దగ్గర గుళ్ళో మనం చేసుకున్నంత శుభ్రంగా వారు అవదండి. అది సామూహికం, 100 మంది ఉంటారు, అది 4-5 బ్యాచ్లు, వెనకాల బ్యాచ్లు ఎక్కువ కొద్ది ముందు వాళ్ళని తొందర పెట్టి లేపేస్తూ ఉంటారు. ఇటువంటి కొన్ని జరుగుతుంటాయి, సహజం అది. అయితే క్షేత్ర మహత్యం మాత్రం ఉంటుంది, దాన్ని ఎవరు కాదలేనటువంటి సత్యం. అందుచేత ఈ విధంగా మీరు ఈ దోషం ఎవరు జాతకంలోనూ ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు అనుకూలమైన ప్రదేశంలోనే మేము చేస్తాము. మేము సామూహికంగా మాత్రం చేయండి, అయితే ఇండివిజువల్గా మీ ఒక్కరికే చేయడం జరుగుతుంది. ఇది మేము ఇందులో మా ఛానల్లో చెప్పుకొని 100 మందినో 50 మందినో 60 మందినో పోగేసేసి సామూహికంగా చేసేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీ ఒక్కరికి ఇండివిజువల్గా చేయడం జరుగుతుంది. అది సశాస్త్రీయంగా చక్కగా చేయడం జరుగుతుంది. దాని ప్రభావం కూడా తగ్గి ఖచ్చితంగా మీకు అన్ని సర్వశుభాలు కలుగుతాయి. మీకు అవసరమైతే ఈ స్క్రీన్ మీద కనబడేటటువంటి మా నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మీరు పూజలు చేయించుకోవచ్చు. మా దగ్గర నిష్ణాతులైనటువంటి పురోహితోత్తములు చాలామంది ఉన్నారు, బ్రాహ్మణోత్తములు చక్కగా చేస్తారు. ఆ దోషానికి అక్కడ మనం దాని యొక్క సాంద్రత బాగా తగ్గుతుంది, మనకి జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మనం ముఖ్యంగా మన పిల్లలకి ఏదైనా జరిగితే మనం చూడలేం కాబట్టి మన పిల్లల అభివృద్ధి మనకి మన జీవిత ధ్యేయం ఏంటంటే మన పిల్లల్ని బయటికి తీసుకురావటమే. ఆ విషయంలో కూడా ఏమాత్రం సంశయం లేదు, చక్కగా మీరు చేయించుకోవచ్చు. శోభం భూయాత్.